రక్షకుడు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మందికి కంటి నిండా నిద్ర పట్టడం లేదు. కారణం ఏదో ఒక సమస్య మనిషి హృదయమును కలవరపరుస్తుంది. అందుకే నిద్ర పట్టడం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎంతకాలమైంది సుఖముగా కంటి నిండా నిద్రపోయి? సుఖమైన నిద్ర అంటే అమ్మయ్యా అని అంటూ ఉంటాము కదా. అప్పుడప్పుడు సుఖమైన నిద్ర అంటే అమ్మయ్యా, ఇంకా నా బాధ తీరిపోయింది, నా కలవరము, నా చింత, నా దిగులు, నా అప్పులు, నేను అనుకున్న ప్రతి పని జరిగింది అని అనుకొని నిద్రపోవడానికి సిద్ధపడినప్పుడు ఇక వెనువెంటనే నిద్ర పడుతుంది. కారణం హృదయంలో ఉన్న ప్రతి కలవరములన్నీ తొలగిపోయాయి కనుక. అవునంటారా? ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతకాలమైంది మీరు ఇలా సుఖముగా నిద్రపోదామని మంచమెక్కితే ఏదో ఒక దిగులు మిమ్మల్ని నిద్ర పట్టకుండా చేస్తుంది. పిల్లల గురించిన చింత, వివాహం గురించిన చింత, రోగం గురించిన చింత, గర్భఫలము, ఉద్యోగము, కోర్టు సమస్యల గురించిన చింత, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సమస్యలతో నీ హృదయము బరువెక్కిపోయి కంటి నిండా నిద్ర పట్టకుండా చేస్తున్నాయి ఈ సమస్యలు. నిద్రపోకపోతే ఇంకా ఎక్కువ రోగాలు వస్తాయి. అయితే మనం సుఖముగా నిద్రపోవాలంటే ఏం చేయాలి? దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము చదవండి. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. భక్తుడైన దావీదు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? దావీదు తన కుమారుడైన అబ్షాలోముకు కనబడకుండా పారిపోతూ అక్కడక్కడ దాక్కుంటున్న సమయంలో రాస్తూ ఉన్నాడు ఈ కీర్తన. అబ్షాలోముకు రాజు అవ్వాలని బాగా కోరిక ఉంది. రాజు సింహాసనం ఎక్కాలని ఆశ ఉంది. అయితే రాజు సింహాసనంలో కూర్చోవాలంటే సింహాసనం మీద తన తండ్రి దావీదు ఉన్నాడు. ఇక తండ్రి ఉన్నంత కాలము అబ్షాలోము సింహాసనం మీద కూర్చోలేడు. దావీదు అప్పుడు చనిపోడు, అప్పుడే సింహాసనము దిగడు. అబ్షాలోము తన తండ్రిని దింపేద్దాము అనుకున్నాడు. అబ్షాలోము ఏం చేశాడంటే కొంతమందిని పిలిపించి వారికి చెప్పాడు, మా నాన్న ఎక్కడ కనబడితే అక్కడ చంపేయండి అని. రాజభవనంలో నివసించవలసిన దావీదు కొండ గుహల్లో అక్కడక్కడ తన తలను దాచుకోవలసి వచ్చింది. కంటి నిండా సుఖముగా నిద్రపోలేకపోతున్నాడు, దాక్కుంటున్నాడు. అయితే దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఇక నేను పడుకుంటాను, నిద్రపోతాను, తిరిగి లేస్తానని అంటున్నాడు. అందుకు దావీదు పక్కనున్న వాడు అంటున్నాడు, రాజా, ఈ సమయంలో నీకెలా నిద్ర పడుతుందయ్యా? నీ కొడుకు నిన్ను చంపడానికి వెంబడిస్తున్నాడు. ఎప్పుడు దొరికితే అప్పుడు చంపాలని చూస్తున్నాడు. ప్రాణ భయంతో తిరుగుతున్న మీకు ఎలా నిద్ర పడుతుందయ్యా అని అంటున్నాడు. అందుకు దావీదు ఏమన్నాడో తెలుసా? నేను ఖచ్చితంగా పడుకుంటాను, నిద్రపోతాను, తిరిగి లేస్తాను. అవును, నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. నా మనసులో నెమ్మది లేదు. పడుకుంటే నువ్వన్నట్టుగానే నిద్ర పట్టదు, కానీ నాకు నిద్ర పడుతుంది. నిద్రపోయినా తిరిగి లేస్తాను. కారణం నేను ఆధారం చేసుకున్నది మనుషులను కాదు, నేను ఆధారం చేసుకున్న నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయనే నన్ను కాపాడుతాడు.
నా చుట్టూ ఆయన కాపుదలను అనుగ్రహిస్తాడు అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ క్షణంలో మరు క్షణంలో ప్రాణం పోతుందేమో అని ఆలోచనలతో ఉన్న మనిషికి నిద్ర పడుతుందంటారా? శత్రువు తరుముతుంటే సుఖముగా ఎలా నిద్రపోగలుగుతాడు? అయితే దావీదు దేనిని ఆధారం చేసుకున్నాడు? చుట్టూ ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ సుఖముగా కంటి నిండా నిద్రపోతున్నాడు. కారణం దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు కనుక. మరి ఈరోజు మీకెందుకు నిద్ర రావట్లేదు అంటే మీ సమస్య మీరే మోస్తున్నారు కనుక మీకు నిద్ర రావట్లేదు, సుఖముగా నిద్రపోలేకపోతున్నారు. దేవుణ్ణి ఆధారం చేసుకొని మీ హృదయంలో ఉన్న సమస్యల్ని ఆయన మీద వేసినట్లయితే, మీరు పడుకునే దానికి ప్రయత్నం చేస్తే తప్పక మీకు సుఖముగా నిద్ర పడుతుంది. మన సమస్యలు దేని మీద వేయకుండా మన హృదయంలో దాచిపెట్టుకున్నంత కాలము మనకు నిద్ర పట్టదు. కొంతమంది అంటారు, అయ్యా మేము దేవునికి చెబుతున్నాము, అయినా నెమ్మది లేదు అని అంటుంటారు. దేవునికి మన సమస్యలు చెప్పిన తర్వాత ఇక వాటిని మనం మనసులో దాచిపెట్టుకోకూడదు, వాటి గురించి ఆలోచన చేయకూడదు, వాటిని ఎప్పుడు గుర్తు చేసుకోకూడదు. అది దేవునితో చెప్పడం అంటే ఇక దేవుని మీద వేసి నెమ్మదిగా ఉండటం అన్నమాట. సహోదరి సహోదరులారా, దిగులు పడకండి, కలవర పడకండి. తప్పక దేవుడు మన జీవితంలో అద్భుతములను చేస్తాడు. ఆయన మనలను పట్టించుకుంటాడు. మనము ఈ సమస్యలను ఎంతకాలం మోయగలుగుతాము? మోయలేము కదా. మన సమస్యలను మనమే మోస్తూ ఉన్నంత కాలము సుఖముగా జీవించగలమా? జీవించలేము. అయితే దేవుని మీద ఆధారపడి మన సమస్యలను ఆయన మీద వేసినట్లయితే మనము ఎంతకాలమైనా సుఖముగా జీవించగలుగుతాము. ఇప్పటికైనా గ్రహించుదాము. మన మనసులో ఏమి దాచుకోకుండా అన్ని సమస్యలను దేవుని మీద వేసి మంచమెక్కి పడుకుంటే మనకు తెలియకుండానే సుఖముగా కంటి నిండా నిద్ర పడుతుంది. నిద్రపోయి కన్నులు తెరిచి చూస్తే అరే అప్పుడే తెల్లవారిందా అని అనిపిస్తుంది. ఈ దినము నుండి ప్రతిరోజు దేవుడు మీకు సుఖముగా కంటి నిండా నిద్రను ఇచ్చునుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మళమాయెనుగా. యేసే నావిక, భయము చెందకు నీవిక. యేసే నిరక్షక, కలత చెందకు నీవిక. కళ్ళల్లో